శంకర్ శంకర్ వాట్ హ్యాపెన్? అది అప్పుడప్పుడు అలా పడిపోతుంటాను మ్యామ్. కొంచెం వీక్నెస్ చిన్నప్పటి నుంచి ఉంది. ఆర్ యూ షూర్? యా, ఐమ్ ఓకే, నో ప్రాబ్లం. As I told earlier, many people are here with fake experience. So, I need your help to find them. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతుంది? Shankar, can you help me out? And our mission will start from tomorrow. ఏం జరుగుతుంది అక్కడ? మాకేమో పిర్రలో పురిలో, నీకేమో ఏకేకలో పక్కపక్కల. అసలేం జరుగుతుంది ఇక్కడ? మామ గణేష్. గణేష్ అంటే గణేష్. జాను, అసలు ఏం జరిగింది నాంచకుండా చెప్పు. మన ఫ్యూచర్ ఏమో అర్థం కావట్లేదురా. ఏయ్, అసలేం జరిగిందో చెప్పరా. మనలో చాలా మంది ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ చేస్తున్నారంట. అదెవరో కనుక్కోవడానికి నన్ను హెల్ప్ అడిగింది. అనుకుంటే ఏమవుతుంది? అయినా క్యాంపస్లో కొట్టిన జాబ్ రానది ఫుల్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్. మామా, నువ్వు క్యాంపస్లో జాబ్ కొట్టావా? అవునరా. గణేష్ అంటే ఏమనుకున్నా? నీకు జాబ్ ఇచ్చినోడేవాడరా, నరికేయాలండి. హే జాన్, ఏమైంది? వై ఆర్ యు క్రైయింగ్ మ్యాన్? వాట్ హ్యాపెండ్? అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది. 40K హౌస్ ఈఎంఐ, 25K కార్ ఈఎంఐ, 10K ఫోన్ ఈఎంఐ, 40K ఖర్చులు. ఇంక నేను చచ్చిపోతా. ఏమైంది జాన్, ఎందుకలా ఫీల్ అవుతున్నావు? ఫేక్ ఎక్స్పీరియన్స్ దొరికిపోయిన తర్వాత నాకు చావు తప్ప వేరే మార్గం లేదురా. జాన్, నువ్వు ఫేకా? జాన్, నువ్వు లేకపోతే మన ప్రాజెక్టే నడవదు. అట్లాంటిది నీ టాలెంట్కి నువ్వు ఫేక్ ఏంటి? అవును శంకర్, బీటెక్లో అత్యసారి మార్కులు, వచ్చిరాని ఇంగ్లీష్, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఊరు పేరు లేని ఏదో కాలేజ్లో చేసిన ఇంజనీరింగ్, అక్కడ లెక్చరర్లకే సరిగ్గా రాదు. ఇంకా మనకేం చెప్తారు, మనమేం నేర్చుకుంటాం. ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్లి ఎన్ని కంపెనీలు తిరిగినా ఎవడు మాత్రం ఉద్యోగం ఇస్తాడు? ఆ తర్వాత అందరితో ఏం చేస్తున్నావు అనిపించుకుని ఒక 5-6 ఫ్రెండ్స్తో కలిసి ఒకే రూమ్ లో ఉంటూ రైస్ పెట్టుకుని కర్రీస్ తెచ్చుకుంటూ ఓ 4 ఏళ్లు సంక నాకిపోయిన తర్వాత రియలైజ్ అయ్యి అమీర్పేటలో ఏదో కోచింగ్ సెంటర్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని కోర్సులు నేర్చుకుంటాం. తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ అడుక్కొని ప్రాజెక్టులు ఎక్స్ప్లెయిన్ చేయించుకొని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి ఇక మనకి ఫ్రెషర్ గా జాబ్ రాదు అని అర్థమైన తర్వాత టాలెంట్ ని మాత్రమే నమ్ముకొని ఏదైతే అదైందని తెగించి ఫేక్ సర్టిఫికెట్స్ పట్టుకొని ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాం. అదృష్టం బాగుంటే ఏదో ఒక రోజు అవి పట్టుకొని వెళ్ళినా గానీ జాబ్ దొరుకుద్ది. జాబ్ దొరికిందని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటుంటే నాలాగే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉందని చేసిన పని వల్ల ఎవరు నమ్మరు. జాబ్ దొరికిందని ప్రశాంతత ఫీల్ అయ్యే లోపే ఇంట్లో వాళ్ళ గోల్ స్టార్ట్ అయిపోద్ది. జాబ్ వచ్చింది పెళ్లి చేసుకో. జీవితంలో ఎప్పుడూ వాళ్ళ మాట వినలేదు కదా, కనీసం ఇప్పుడైనా విందామని కాంప్రమైజ్ అయి ఒప్పుకుంటే హౌస్ లోను, కార్లోను, ఈఎంఐలు, పెళ్లి కోసం చేసిన అప్పులు, ఆ 4 ఏళ్లు ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గర చేసిన అప్పులు, ఇవన్నీ తీర్చుకుంటూ జీవితం ఎలాగోలా నెట్టుకొస్తుంటే ఇప్పుడు ఆ ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల మళ్ళీ దొరికిపోయాం, జాబ్ పోతుందంటే నాకు చావటం తప్ప వేరే ఏ దారి ఉంది శంకర్? చెప్పు, ఏం చేయమంటావు? హే జాన్, నువ్వేం దొరకవు, నేను చూసుకుంటాగా. నీకేమైందమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? చూడు శంకర్, 2 నెలల్లో నా పెళ్లి. నా జాబ్ కనుక పోయిందనుకో, నీ పేరు రా సురేష్కుని చచ్చిపోతా. అంటే నువ్వు కూడా ఫేకేనా? శంకర్, ఇది మా సూసైడ్ నోట్. దానికి కారణం నువ్వే. ఇప్పుడే రాసిస్తున్నాం. మా జాబులు పోయాయంటే అది పక్కన పెట్టుకొని చచ్చిపోతాం. తర్వాత నీ ఇష్టం. అంటే మీరు కూడా ఫేకేనా? ఇంకెక్కడ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఎవరున్నారా? రే శంకరు, నువ్వన్నా ఒరిజినలేనా? నికార్స్ అయిన ఒరిజినల్ని, 15 years స్కాచ్ అంత ఒరిజినల్. ఏమో, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అదే డౌట్ కొడుతుంది. ఫ్రెండ్స్,
నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నాను. మీ జాబ్లో అది నాది గ్యారంటీ అని మాట ఇస్తున్నాను. మీరందరు నేను చెప్పినట్టు చేయండి చాలు. లెట్ స్టార్ట్ అవర్ ఆపరేషన్. ఏం ఆపరేషను? వి సేవ్ అవర్ సెల్ఫ్. ఓ ఓకే. లెట్ స్టార్ట్ అవర్ ఆపరేషన్. And our mission will start from tomorrow.